బెంగుళూరు దగ్గర ఒక దారుణమైన స్లీపర్ బస్సు మన కర్నూలు దగ్గర ఎలాగ జరిగిందో అలాగే స్లీపర్ బస్సు దగ్ధమైపోయింది. దాదాపు 20 మంది సజీవ దహనం అయిపోయారు. హ్మ్. ఇంకొంతమంది కూడా సీరియస్ గా గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో కూడా కొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు ఓకే. వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్, సీబోర్డ్ ట్రావెల్స్ అంటారు. ఇది బెంగళూరు నుంచి శివమొగ్గ అంటారు. షిమోగా అని కూడా పిలుస్తారు. శివమొగ్గ వెళ్తుంది. అక్కడ హ్మ్. నుంచి గోకర్ణ కూడా వెళ్తుంది అనమాట. ప్రైవేట్ స్లీపర్ బస్సు. ఓకే. మామూలుగా రెగ్యులర్ ట్రావెల్స్ వెళ్ళేది. సీబోర్డ్ ట్రావెల్స్. మామూలుగా చాలా మంది లీవులకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇది వెళ్తున్నారన్నమాట. హ్మ్. బెంగళూరు నుంచి వెళ్తున్నారు. బెంగళూరు నుంచి నార్త్ కర్ణాటకకి కనెక్ట్ చేసేది నేషనల్ హైవే 48. హ్మ్. ఆ నేషనల్ హైవే 48 లో జరిగిందనమాట. మనకేందంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే అంటారు. హ్మ్. అది 5846 కిలోమీటర్లు ఉంటది. హ్మ్. ఇది వాజ్పేయి పీరియడ్ లో 1990లో 99లో స్టార్ట్ అయ్యి 2012లో పూర్తయింది. ఇది ఓకే. మొత్తం 13 రాష్ట్రాల్లో 30 మేజర్ సిటీల్ని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో కూడా 1000 కిలోమీటర్లు ఆ ఉందన్నమాట. లేన్ ఉంది. ఇది ఉంది. ఓకే. సో ఇది కూడా అదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఇది వరల్డ్ లోనే 5th లార్జెస్ట్ అన్నమాట. ఓకే. దాదాపు $1.4 ట్రిలియన్ దీనికి ఇన్వెస్ట్ ఖర్చు చేసి. పెట్టారు. హ్మ్. సో ఎక్కువగా ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఇవన్నీ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది. ఆ మధ్య బీబీసీ కూడా ఒక డాక్యుమెంటరీ దీని మీద తీసిందనమాట. హ్మ్. వాళ్ళు రియలిస్టిక్ గా ఢిల్లీ నుంచి 2 వెహికల్స్ బయలుదేరి చెన్నైకి వచ్చి ఆ 2 వెహికల్స్ లో ఒకటేమో రూరల్ ఏరియాల నుంచి రావడం, ఒకటి అర్బన్ ఏరియాల నుంచి వచ్చి ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, ఎటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, లైఫ్ ఎలా ఉంది రోడ్ల పక్కన ఒక బ్రహ్మాండంగా ఇండియా ఆన్ 4 వీల్స్ అని హ్మ్. యూట్యూబ్ లో కూడా ఉంది ఆ డాక్యుమెంటరీ. ఓకే. సో ఈ యాక్సిడెంట్లు అలా ఎక్కువ జరుగుతుంటాయి అనమాట. సో హ్మ్. ఇక్కడ ఎలా జరిగిందంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగిందండి. ఓకే. ఈ రోజు అర్లీ మార్నింగ్ ఒక 4:30 మధ్య జరిగింది. సో అందరూ నిద్రపోతున్నారు అర్లీ హ్మ్. మార్నింగ్ లో. ఈ బస్సు ఏమో బెంగళూరు నుంచి వెళ్తుంది. లారీ ఎదురుగా అవతల నుంచి లారీ వస్తుంది. లారీ ఏమో అక్కడ చిత్రదుర్గ జిల్లాలో హిరియూరు అంటారు. హ్మ్. హిరియూరు నుంచి బెంగళూరు వస్తుంది లారీ. హిరియూరు తాలూకాలో గొర్లతు క్రాస్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఏమైందంటే బస్సు వెళ్తూ ఉంది. లారీ అటుపక్కన ఆ లేన్ లో వెళ్తుంది. హ్మ్. మామూలుగా అయితే ఆ లేన్ కి దీనికి సంబంధం లేదు. కానీ లారీ సడన్ గా అక్కడున్న డివైడర్ ని ఎక్కి డివైడర్ మీదకి వచ్చి క్రాస్ అయ్యి దీని మీద బస్ మీదకి ఓహ్ మై వచ్చేసింది. గాడ్! సో మరి అక్కడే ఏం జరిగిందనేది తెలీదు. అంటే లారీ డ్రైవర్స్ ఫ్యాటిగ్ అంటారు. ఆ! అంటే జనరల్ గా అర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ల కారణం డ్రైవర్లు లాంగ్ లో వచ్చి ఎర్లీ మార్నింగ్ నిద్రపోయిస్తారు. అవును. అది జరిగిందనేది ఇప్పటి వరకు అనుకుంటున్నారు. లేదు టైర్ ఏమన్నా పేలిందా కూడా తెలియదు. ఎందుకంటే ఈ మంటల్లో అన్నీ కాలిపోయినాయి. అవునవును. కాబట్టి ఈ ప్రమాదానికి కారణం అంటే లారీ డ్రైవరు తన లేన్ లో నుంచి ఇటు నెక్స్ట్ పక్కకు లైన్‌లోకి. వచ్చేసి ఆపోజిట్ లోకి వచ్చేసి బస్సును ఢీకొనడానికి కారణం ఏంటి అనేది క్లియర్ గా అయితే తెలియదు. ఎక్కువ ఓహ్! మంది చెప్తున్నది ఈ డ్రైవర్స్ ఫ్యాటిక్ అంటే ఎక్కువ తను రాత్రి అంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి నిద్రను ఆపుకోలేక నిద్రపోయేస్తాడు. ఆ గుద్దేశారు. నిద్రలో అతనికి డివైడర్ గుద్దేసరికి అది ఆ వేగంలో ఇటు వచ్చింది. వచ్చేసి. ఎప్పుడైతే బస్సు కూడా వేగంగా పోతుంది. లారీ కూడా వేగంతో వచ్చి కొట్టేసరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హ్మ్. ఏం జరుగుతుందో తెలిసే లోపలికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే స్లీపర్ కోచ్‌లు మనం చాలా అవును. సార్లు ఈజీగా ఫైర్ అయిపోతూ చెప్పుకున్నాం ఉంటదది. కదా! లోపల అసలు మొత్తం కూడా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటది. అవును. ఇన్‌ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటది. సో, దారులు నిద్రలో వాళ్ళు మేల్కొనేసరికి కొంతమంది చనిపోయారు. కొంతమంది ఇంకా ఎమర్జెన్సీ డోరు, అద్దాలు పగలగొట్టుకొని కష్టాలు పడి కొంతమంది సేమ్ బయటకొచ్చారు. సేమ్ సినారియోస్. కర్నూలులో ఎలా జరిగిందో అలాంటి సినారియోనే ఇది జరిగింది. అవును. సో, ఇది జరిగినాక ఇంకా అక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. అదెందుకంటే నేషనల్ హైవే అని చెప్పాను కదా! అవునవును. క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే. సో, వాళ్ళందరూ వచ్చి సహాయక చర్యలు చేశారు. ఈ లోపల గవర్నమెంట్ నుంచి చిత్రదుర్గ, తర్వాత హిరియూరు ఈ ప్రాంతాల నుంచి కూడా హ్మ్. ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వచ్చాయి. మొత్తానికి వీళ్ళని హిరియూరు హాస్పిటల్‌లోను, చిత్రదుర్గలోను మిగతా వాళ్ళని తీసుకెళ్లారు. మిగతా వాళ్ళైతే ఆనవాళ్ళు లేకుండా కర్నూలు లాగానే బూడిదైపోయారు. ఓకే. పిల్లలెవరైనా ఉన్నారా సార్? పిల్లలు ఇంకా డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ రాలేదు. రాలేదు. మార్నింగే జరిగింది కదా! పిల్లలు వాళ్ళ అవును. చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ రాలేదు. స్త్రీలు, పిల్లలు కూడా హ్మ్. ఉన్నారని చెప్తున్నారు. హ్మ్.